వారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చర్చ కొనసాగిస్తారు. రాష్ట్రం అంతా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల యొక్క ఆశల్ని నిజం చేయటం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వంలోకి రాగానే నిరుద్యోగ యువతీ యువకుల ఉద్యోగాలు నియమించే ప్రక్రియని వెంటనే మొదలు పెడతాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తాం. తద్వారా నిరుద్యోగ యువతీ యువకులకి ఎప్పుడు పరీక్షలు జరుగుతాయో తేదీలతో సహా ముందుగానే ఆ క్యాలెండర్ను ప్రకటిస్తాం. తద్వారా జరిగేటువంటి పోటీ పరీక్షల్లో ఇబ్బంది లేకుండా, ఓవర్లాప్ కాకుండా, సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేటట్టుగా చేస్తామని ఆ రోజు మాటిచ్చాం. దానికి అనుగుణంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జాబ్ క్యాలెండర్ని మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఈరోజు ప్రకటన ప్రభుత్వ తరఫున చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగార్థులు ఖాళీలు, నోటిఫికేషన్ల జాప్యం, తరచుగా వాయిదాలు, పరీక్షల రద్దు, ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వటం, వేరే పరీక్ష తేదీలు ఒకటే అవ్వటం, వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే యువతల్లో ఈ సమస్యలు తీవ్రమైన నిరుత్సాహాన్ని కలిగించాయి. గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన నిర్వహణ లేని కారణంగా 2 సార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దు అయింది. పేపర్ లీక్ కారణంగా 2023 మార్చి 17వ తేదీన మొదటిసారి పరీక్ష రద్దు కాగా, ఉద్యోగార్థుల బయోమెట్రిక్స్ తీసుకున్నందున హైకోర్టు ఉత్తర్వుల ద్వారా 2024 ఫిబ్రవరి 19వ తేదీన రెండోసారి కూడా పరీక్ష రద్దు అయింది. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రాగానే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తక్షణ కార్యాచరణ చేపట్టింది. సాగునీరు, పౌర సరఫరాల మంత్రి గారితో పాటుగా ముఖ్యమంత్రి గారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరును అర్థం చేసుకోవటానికి కమిషన్ చైర్మన్ గారిని స్వయంగా సంప్రదించారు. నూతన చైర్పర్సన్, సీనియర్ సివిల్ సర్వెంట్స్ సభ్యులుగా నియమించడం ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయటం జరిగింది. రిక్రూట్మెంట్ ప్రక్రియను సరళీకృతం చేయటానికి యూపీఎస్సీ మరియు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుసరిస్తున్న పద్ధతులు, విధానాలను అర్థం చేసుకోవటానికి సీనియర్ ఐఏఎస్ల అధ్యక్షతన 2 కమిటీలను ఏర్పాటు చేయటం జరిగింది. వారి నివేదికల ఆధారంగా వారి సూచనలను ప్రభుత్వం అమలు చేస్తుంది. నూతన నోటిఫికేషన్లు, పరీక్షలు ప్రభుత్వం పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి 60 నూతన ఖాళీలను జత చేస్తూ 563 ఖాళీల కోసం ఒక నూతన నోటిఫికేషన్ని జారీ చేసింది. ప్రిలిమినరీ పరీక్షకు 3,02,172 మంది అభ్యర్థులు హాజరవగా పరీక్ష సజావుగా జరిపించాం. ఫలితాలను కూడా ఇదివరకే ప్రకటించడం జరిగింది. మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు షెడ్యూల్ చేయటం అయింది. 1,45,368 మంది దరఖాస్తుదారులు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్షకు, 1,06,263 మంది దరఖాస్తుదారులు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ పరీక్షలకు హాజరవ్వగా పరీక్షలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 32,410 మంది యువతకు నియామక ఉత్తర్వులను జారీ చేయటం కూడా జరిగింది. అదనంగా
13,505 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతులను కూడా ఇవ్వటం జరిగింది. 11,062 ఖాళీలతో టీచర్ రిక్రూట్మెంట్ కోసం డిఎస్సి పరీక్షను ప్రకటించడం అయింది. పరీక్షలు 2024 జూలై 18వ తేదీన ప్రారంభమై 2024 ఆగస్టు 5వ తేదీన ముగుస్తాయి. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి నూతన నోటిఫికేషన్ జారీ చేయడం కూడా జరిగింది. పరీక్షల మధ్య తగినంత సమయం లేని కారణంగా పరీక్షలను వాయిదా వేయాలనే అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించి ఇటీవలే గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 7, 8 తేదీల నుండి డిసెంబర్కు వాయిదా వేయడమైంది. రాష్ట్రంలో అనేక రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నందున పరీక్షా తేదీల మధ్య కావలసిన సమయం లేకపోవటం వల్ల దరఖాస్తుదారులు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. యూపీఎస్సీ మాదిరిగా పరీక్షల రద్దు లేదా వాయిదాలు అనేవి లేకుండా అట్టి సమస్యలను నివారించడానికి పరీక్షల మధ్య సరిపడ ప్రిపరేషన్ సమయం ఉండేలాగా టీజీ, పిఎస్సి మరియు ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ముందుకు పోతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ శాఖలలో నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వం ఒక వార్షిక క్యాలెండర్ తయారు చేసి తేదీ 1/8/2024 నాడు జరిగిన మంత్రిమండలి సమావేశంలో చర్చించి ఆమోదించడమైనది. ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ను గౌరవ సభ్యుల సమాచారం కొరకు తెలియజేయడమైనది. ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25 సంబంధించి గౌరవ సభ్యులందరికీ కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. స్టేట్మెంట్ ఇది స్టేట్మెంట్ మాత్రమే. స్టేట్మెంట్ సంబంధించి డిస్కషన్ ఏ ఉండదు. మిగతా షార్ట్ డిస్కషన్ సంబంధించినటువంటి అంశం జరుగుతూ ఉంది, దాన్ని కంప్లీట్ చేయండి. నాట్ రైట్ కాదు సార్ అధ్యక్ష, ఇది రైటే. మీకు కావాలంటే నేను రూల్ పొజిషన్ కూడా కోట్ చేస్తాను. అధ్యక్ష, if you want, I'll read it out. Adhyaksha, statement made by a minister, page number 124, rules book oksari meer chudandi 338. A statement may be made by a minister on a matter of public importance with the consent of the speaker, but no question shall be asked at the time the statement is made. Thank you, Adhyaksha. మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఈరోజు డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కానీ గౌరవ ఇతర సభ్యులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే. ఈ జాబ్ క్యాలెండర్ మేము డేట్తో సహా మీ అందరికీ సర్క్యులేట్ చేశాము. జాబ్ క్యాలెండర్ని దయచేసి జాబ్ క్యాలెండర్ని డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యని జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ప్రకటించారు. సంఖ్యని నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు. దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ, నాకు ఈ లోపల కౌన్సిల్లో కూడా ఒక బిల్ని
నిన్న ఇందా పాస్ చేసిన బిల్ అక్కడ కూడా ఈరోజు చివరి రోజు కాబట్టి అక్కడ పోయి బిల్ ప్రజెంట్ చేసి రావాలి. ఈ లోపల షార్ట్ డిస్కషన్ మిగతా సబ్జెక్ట్ నడుస్తూ ఉంది. ధరణి భూమికి సంబంధించిన షార్ట్ డిస్కషన్ దాన్ని కంప్లీట్ చేయండి అధ్యక్ష. దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఓన్లీ. ఐ మేడ్ ఇట్ యాజ్ పర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది హౌస్ ఓన్లీ. ఈ బుక్ నేను తయారు చేసింది కాదు, వారు ఉన్నప్పుడు తయారు చేసింది. దయచేసి ఇఫ్ దే కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్లీజ్. థ్యాంక్ యూ. మధుసూదన్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. స్టేట్మెంట్ కు చర్చ లేదు. ఈరోజు కేటీఆర్ గారు ధరణి పోర్టల్ పై ఉదయం నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా అధ్యక్ష, మనం ఏదైనా చట్టాలు చేస్తే ఆ చట్టాల ద్వారా సమస్యలు పరిష్కారం కావాలి, కానీ సమస్యలు పెంచే విధంగా ఉండొద్దు అధ్యక్ష. కానీ ఈరోజు వాళ్ళు చేసే చట్టాల వల్ల సమస్యలు పెరిగిపోయి దాదాపు 20 లక్షల పట్టా భూమి ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. దానికి ప్రధాన కారణం ఈరోజు ధరణి పోర్టల్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్లో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఒక సర్వే నెంబర్ల ఒక 10 ఎకరాలు ఉంటే అందులో ఒక ½ ఎకర్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ½ ఎకరే ప్రొహిబిటెడ్లో పెట్టకుండా మొత్తం ఆ 10 ఎకరాలు మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద చూపెట్టడం వల్ల మొత్తం దాదాపు 20 లక్షల ఎకరాలు ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్ట్ కింద ఉంది అధ్యక్ష. దానివల్ల సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున సఫర్ అవుతా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా